వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రెండవ రోజు కొనసాగించనున్నారు. పార్టీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ కు మద్దతుగా రోడ్ షోలు నిర్వహిస్తారు. నేడు హన్మకొండ, ములుగు రోడ్, గూడెప్పాడ్, ఆత్మకూరు, తిరుమలగిరి మీదుగా సాయంపేట వరకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు. అక్కడి నుంచి మైలారం, జోగంపల్లి క్రాస్, కొప్పుల, చిన్నకోడెపాక, రేగొండ, గణపురం క్రాస్, చెల్పూరు, భూపాలపల్లి, పరకాలలో విస్తృత ప్రచారం నిర్వహిస్తారు. సాయంత్రం పరకాల బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. మరింత సమాచారం వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, జగన్ ఈ రోజు పర్యటన వివరాలేంటి? గుడ్ మార్నింగ్ గౌతమి. రెండవ రోజు కూడా వైఎస్ జగన్ మనకు సేపట్లో ప్రచారం ప్రారంభించడం. ములుగు రోడ్ నుంచి ఆరేపల్లి, అదేవిధంగా ఊరుగొండ, ఆత్మకూరులో మొదటిసారి ఎక్కడ కలుస్తారు. మండల హెడ్కోర్టు పంతు షాయంపేట, రేగొండ మండలాలతో పాటు భూపాలపల్లికి వెళ్తారు. అక్కడ కార్మికులతో కూడా మాట్లాడతారు. అనంతరం సాయంత్రం పరకాల్లో జరిగే బహిరంగ సభకు వస్తారు. నిన్న ఉదయం నుంచి కూడా వరంగల్ జిల్లాలో ఏదైతే పాలకుర్తి, వర్ధనపేట నియోజకవర్గ పూర్వ స్పందన లభించింది. వైఎస్ జగన్ నిన్న రాత్రి తొలి సభలో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వంపై కూడా చాలా విమర్శలు చేసిన పరిస్థితి. అయితే మొత్తానికి ఈ రోజు రెండవ రోజు కూడా వైఎస్ఆర్సీపీ జగన్ యొక్క ప్రచారంపై చాలా ఆశలు పెట్టుకుంది. జగన్ ప్రచారం చేస్తే తప్పనిసరి బయటపడతామనే ఆలోచనతో ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి ప్రత్యేకంగా అన్ని గ్రామ పంచాయతీలు కలిసే విధంగా, మేజర్ గ్రామ పంచాయతీలు, నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్, మండల హెడ్ క్వార్టర్స్ కలిసే విధంగా రూట్ మ్యాప్ తయారు చేశారు. ఇప్పుడు మరికొద్ది సేపట్లో వైఎస్ జగన్ హన్మకొండ నుంచి బయలుదేరుతారు. వైఎస్ జగన్ బయలుదేరుతారు. దాదాపు 90 కిలోమీటర్ల పొడవున రూట్ మ్యాప్ చేశారు. 90 కిలోమీటర్లు దాదాపు 25 గ్రామాలతో పాటు 4 మండల హెడ్ క్వార్టర్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ప్రచారం చేస్తూ సాయంత్రం పరకాల్లో బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. మొత్తానికి రూట్ మ్యాప్ అంతా తయారు చేశారు. వైఎస్ జగన్ యొక్క ప్రచారం కోసం అందరూ కూడా వేలాది మంది అభిమానులు కూడా అక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ శ్రీధర్.